హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గెట్ రెడీ. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను డైరెక్షన్లో వినయ విధేయ రామ నిర్మితమవుతున్న విషయం తెలిసిందే. యాక్షన్తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాలో విలన్గా వివేక్ ఓబ్రాయ్ కనిపించబోతున్నారు. ఆయన పాత్ర ఎలా ఉండనుంది అనే ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంది. ఈ నేపథ్యంలో వివేక్ ఓబ్రాయ్ ఈ సినిమాలో బిహారీ మాఫియా లీడర్గా కనిపించబోతున్నాడు అనేసి విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆయన పాత్ర చాలా పవర్ఫుల్గా ఉండేలా బోయపాటి మలిచాడు అనేసి అంటున్నారు. గ్రామీణ నేపథ్యం, కుటుంబం, బంధాలు, అనుబంధాలు నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుంది. హీరో చాలా సాఫ్ట్గా తన పని తాను చేసుకుని వెళ్తూ ఉంటారు. అలాంటి హీరో జీవితంలోకి బిహారీ మాఫియా లీడర్ ఎలా ఎంటర్ అయ్యాడన్నది ఎంతో ఆసక్తికరంగా మారింది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా ఖైరా అద్వానీ నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రశాంత్, స్నేహ, ఆర్యన్ రాజేష్ ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్, వివేక్ ఓబ్రాయ్ మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాలు మెగా అభిమానులను ఓ రేంజ్ లో ఉర్రూతలూగిస్తాయి అనేసి అంటున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 11వ తేదీన విడుదల చేయాలి అనేసి చిత్ర బృందం ఆలోచిస్తున్నట్లుగా సమాచారం. ఈ చిత్రంపై అంచనాలు కూడా తారస్థాయిలో ఉన్నాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.